దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ యుఐడిఎఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 282 ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ యుఐడిఎఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 282 ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సిఎస్సిఇ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 282 ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31, 2026వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వివిధ జాల్లాల్లో భారీగా ఖాళీగా ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి. ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి 10వ తరగతితో పాటు 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్ లేదా 10వ తరగతితో పాటు 2 ఏళ్ల ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే పని అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్థులకు ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్లు, అంతకు పైన ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో జనవరి 31, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ సూపర్వైజర్ పరీక్షను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించవలసి ఉంటుంది. విఎల్ఈఎస్ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి.